హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 2 30 డేస్ వెయిట్ ఛాలెంజ్లో డే 2 అనమాట. ఈరోజు కూడా నేను ఏసీవీ డ్రింక్ అయితే తాగుతున్నాను, యాపిల్ సైడర్ వెనిగర్. ఎర్లీ మార్నింగ్ మనం ఏ డ్రింక్ తాగినా కూడా దాన్ని కొన్ని రోజులు అట్లీస్ట్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. వామ్ వాటర్లో 1 స్పూన్ ఈ డ్రింక్ వేసుకొని ఎనామిల్కి తగలకుండా అంటే పళ్ళకి తగలకుండా ఒక స్ట్రాతో దీన్ని తాగాలి. ఈ డ్రింక్ ఎంటీ స్టమక్తో కాకుండా కొన్ని వాటర్ తాగాక తాగితే బెటరు. నేనైతే డేలో 4 లీటర్స్ వరకు వాటర్ తాగుతున్నాను, అట్లీస్ట్ 3 లీటర్స్ అయినా తాగుతాను. సోక్ చేసిన ఆల్మండ్స్ తిన్నాను. ఆ తర్వాత లంచ్ కోసమని ఓట్స్తో రాగి ముద్ద ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 స్పూన్స్ ఓట్స్ అయితే వేశాను. ఆ ఓట్స్ కొంచెం బాయిల్ అవ్వగానే వెంటనే మళ్ళీ సేమ్ క్వాంటిటీలో రాగి పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. వేసి వేయగానే వెంటనే మూత పెట్టాను. ఒక 2-3 మినిట్స్ చాలండి. ఆ తర్వాత దీన్ని కలిపేసుకోవాలి. మనం రాగి ముద్దకి ఎలాగైతే కలుపుతామో అలాగే సేమ్ కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఎంత మనం కలిపినా ఇందులో మనం ఓట్స్ వేసాం కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఉండలు అయితే అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ కుక్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలి. ఆ తర్వాత మనకు ముద్దలా కావాలి కాబట్టి ఇలా గిన్నెకైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. నార్మల్గా కూడా పెట్టుకొని తినొచ్చు, నేను మీకు చూపించడం కోసమే ఇలా నేను ముద్ద చేస్తున్నాను అనమాట. ఇలా బౌల్లో కొంచెం గీ అప్లై చేసుకొని దాంట్లో ఈ పిండి ఉంది కదా, ముద్దలాగా ప్రిపేర్ అయింది కదా ఓట్స్ రాగి పిండితో కలిసి, దీన్ని దాంట్లో బౌల్లో వేసుకొని జస్ట్ మనం ఇలా రౌండ్గా తిప్పితే సరిపోతుందండి. చేతితో మధ్యలో మామూలుగా బౌల్ని చేతిలో పట్టుకొని అటు ఇటు ఊపినా కూడా రౌండ్గా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా తిప్పితే సరిపోతుంది, ముద్దలాగా తయారవుతుంది అనమాట. దీన్ని కొంచెం చేయి తడి చేసుకొని చుట్టుకున్నా కూడా రౌండ్ అయితే అవుతుంది. ఇంత చిన్న ముద్ద తినాలి అని ఏం లేదండి, మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. ఇంకా మనకి చూడటానికి ఎక్కువగా కావాలనిపిస్తుంది కానీ మనం ఎక్కువైతే తినలేము. నిన్న నేను 2 చపాతీలు చేసుకున్నాను కానీ 1.5 తినగలిగాను, పెద్దగా చేసుకున్నాను ఆశ కొద్దీ. అయితే ఇప్పుడైతే ఈ సైజు రాగి ముద్ద అయితే సరిపోయింది. దీనికి కాంబినేషన్గా నేనైతే చట్నీ చేశాను. ఏం చట్నీ అని మీకు చూపిస్తున్నాను. టమాటోస్ ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేశాను. ఇందులోనే పసుపు, ఉప్పు, ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్గా నేనైతే బచ్చల కూర తెచ్చాను. బచ్చల కూర అయితే నేను చేయడం చాలా ఫస్ట్ టైము. నిన్న చపాతీలో కూడా నేను అదే వేశాను గ్రైండ్ చేసి. ఇప్పుడైతే బచ్చల కూర పచ్చడి చేస్తున్నాను. దీంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మగ్గించాను అనమాట మూత పెట్టి. ఈ బచ్చల కూర రెగ్యులర్గా తింటే HB పర్సంటేజ్ అయితే బాగా పెరుగుతుందంట. మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నా లేకున్నా ఇంటి దగ్గర ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్గా పండింది కదా, అందుకోసమని దాన్ని వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఇలా మగ్గించుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేశాను. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఈ 2 స్పూన్స్ ఆయిల్ మొత్తం మనం తినం కదండి, కాబట్టి ఆయిల్ వేసుకున్నా ప్రాబ్లం లేదు. మనం 1 స్పూను లేదంటే 2 స్పూన్లు పికిల్ మాత్రమే తింటాము. పోపులో కూడా నేను కొంచెం ఎక్కువగా వెల్లుల్లి యూజ్ చేస్తాను. పోపులో అనే కాదు, ఏ కర్రీస్లో అయినా కూడా నార్మల్గా ఏదైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేస్తాను. అలా ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా పోపు అంతా కూడా రెడ్గా అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా బచ్చల కూర పేస్ట్, దీన్నైతే నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసుకోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నిజంగా ఈ పచ్చడి రాగి ముద్దలోకి అయితే చాలా బాగుందండి. ప్లెయిన్ రైస్లో కూడా బాగుందని చెప్పారు. అయితే పచ్చడి ఆకుకూరతో అనగానే ఆ పసరు వాసన వస్తుంది, ఆకు ఫ్లేవర్ వస్తుంది అనుకుంటారు, కానీ ఇదైతే అస్సలు అలా లేదండి. నేను ఇది గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశాను. ఇంకా నేను లంచ్లోకి రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ప్లెయిన్ రైతా, మీగడలేని పెరుగు ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లోకి కొంచెం పింక్ సాల్ట్ యూజ్ చేశాను. పింక్ సాల్ట్తో పాటుగా పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ యాడ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, మనకి కొంచెం పల్చగా అవ్వడానికి కోసమని. నేనైతే పెరుగు ఎక్కువగా తీసుకోలేదు, 2 స్పూన్లే తీసుకున్నాను. మనం కొంచెం వాటర్ అది యాడ్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా మనకి బౌల్ నిండిపోతుందని చెప్పేసి రోజు ఆఫ్టర్నూన్ టైంలో 1 కప్పు ఇలా రైతా లాగా తీసుకుంటే కూడా మంచిగా స్టమక్కి ఫిల్లింగ్గా ఉంటుంది. మెటబాలిజం కూడా చాలా బాగుంటుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇలా పెప్పర్ ఉంటుంది కదా, ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పెప్పర్కి బదులుగా సిన్నమన్ పౌడర్ ఉంటుంది కదా, దాల్చిన చెక్క పొడి, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను నేనైతే. ఈ మూడిటితో అయితే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశాను. చాలా మంచిగా టేస్టీగా ఉందండి. ఈ రాగి ముద్దలోకి నాన్ వెజ్ కర్రీస్కే కాదు
పికిల్ కూడా చాలా బాగుంటుంది. రోటి పచ్చడి కాదు, పికిల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళైతే మాత్రం పికిల్ అవాయిడ్ చేయండి. ఇలాంటి రోటి పచ్చళ్ళు అవి తీసుకోండి. ఇంకా ఈరోజు కూడా ఈవినింగ్ డ్రింక్కి నేనైతే ఇది తీసుకున్నాను. రోజ్ టీ నిన్న చూపించాను కదా, రోజ్ పెటల్స్తో చేసింది. ఈరోజు నేను దాల్చిన చెక్క పౌడర్ ఏం వేయకుండా ప్లెయిన్గా ఓన్లీ రోజెస్ మాత్రమే. మంచిగా ఫేస్లో గ్లో వస్తుంది, ముడతలు తగ్గిపోతాయి. డైట్ చేసేటప్పుడు ఫేస్ అంతా డల్ అవుతుంది కదా, అలాంటివన్నిటి కూడా ఈ రోజ్ డ్రింక్ అయితే తగ్గిస్తుంది. ఇది ఈవినింగ్ అనే కాదండి, మనం అన్నం తిన్న తర్వాత అంటే లంచ్ అయిపోయిన తర్వాత 30 minutes తర్వాత, లేదంటే బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఇలా కూడా ఆఫ్టర్ డిన్నర్ ఇలా కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను బ్లూ టీ లేదంటే హైబిస్కస్ టీ ఇలాంటివన్నీ కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. అవి కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా డిన్నర్ వచ్చేసి 6కి అనమాట. 6 లోపే కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన రాగి ముద్ద ఉంది కదా, నేను కొంచెమే ఎందుకు సపరేట్గా ఉంచాను అంటే దీనికోసమే అండి. ఏదైనా మార్నింగ్ చేసింది ఈవినింగ్ వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ మార్నింగ్ చేసింది మిగిలితే ఈవినింగ్ కూడా అదే తినేస్తాను. మిగిలిన ఈ రాగి ముద్దలో నేనైతే కొంచెం పెరుగు వేసేసి దాంట్లో జావ ఉంటుంది కదా, రాగి జావలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా థిక్గా అవుతుంది. ఇంకా ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి చేతితోనే కలపాలి. ఏంటి చేయి పెట్టారు అని అనుకోకండి, చేతులు నీట్గా వాష్ చేసుకున్నాను, చేతితోనే కలుపుతున్నాను. చూడండి కొంచెం ఉండలు ఉండలుగా ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా పేస్ట్ లాగా లేదంటే డ్రింక్ లాగా స్మూదీ లాగా అవ్వాలి అంటే ఖచ్చితంగా చేయి పెట్టాలి, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవాలి. జావ అయితే ఇలాగే కలుపుతారు మామూలుగా, రాగి అంబలి అంటారు కదా అలా. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కూడా తాగొచ్చు, లేదు అంటే ఇలా ప్లెయిన్గా తాగొచ్చు. పెరుగుకు బదులుగా నేను ఈ రాగి ముద్దలో సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి పెరుగుకు బదులుగా బెల్లం వేసుకొని కూడా కొన్ని పాలు వేసుకొని వేడి చేసుకొని కూడా తాగొచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. నేనైతే డిన్నర్కి అయితే ఇలా తాగాను. ఇది కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, కడుపులో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఆకలిస్తే ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మధ్య మధ్యలో స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి ఏమైనా తినొచ్చు. నాకైతే ఏం ఆకలి వేయట్లేదు, నాకు ఇవన్నీ కూడా నాకు ఫిల్లింగ్గానే అనిపిస్తున్నాయి. ఇదండి డే 2 వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమేమి రెసిపీస్ తిన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.